హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఉన్న మనందరి జీవితాల్లో మంచి చెడు కష్టం సుఖం అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాంటి మంచి చెడుకి సంబంధించిన ఆలోచనలే పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. ఎవరి గురించైనా ఆలోచించే విధానం అనేది మంచిగా ఆలోచిస్తే పాజిటివ్ థాట్స్ అని, చెడుగా ఆలోచిస్తే నెగిటివ్ థాట్స్ అని అనుకుంటూ ఉంటారు. అసలు ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ విషయంలో ఎలా ఆలోచించాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ అనేవి మన పాయింట్ ఆఫ్ వ్యూ, చూసే విధానం బట్టి ఆధారపడి ఉంటాయి గాయస్. మీరు ఏ వేలో ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. ఏదైనా సరే ఒక విషయం మీకు నెగిటివ్గా అనిపించింది ఇంకొకరికి పాజిటివ్గా అనిపించవచ్చు. అందరికీ ఒకేలాగా అనిపించాలనే లేదు. ఇక్కడ కేవలం ఒపీనియన్స్, అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి గాయస్. ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఏంటి అని కాకుండా ఆ మనిషి మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాము. ఇక్కడ ఆ ప్రాబ్లంలో ఉన్న అసలు విషయం న్యూట్రల్లో అలాగే ఉంటుంది. ఎవరికైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే స్ట్రైట్గా అసలు నిజమేంటని ఆలోచించకుండా ఆ మనిషి మీద ఉన్న మన అభిప్రాయాలు పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే పొరలతో మనమే కప్పేసి అసలు మ్యాటర్ ఏంటో తెలియకుండా మనమే ఒక నిర్ణయానికి వచ్చిందే కాక మళ్ళీ మనమే బాధపడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరితోనైనా గొడవైంది, వాళ్ళ గురించి కేవలం నెగిటివ్గా మాత్రమే ఆలోచిస్తున్నారు అనుకుందాం. నాతో వాళ్ళు అలా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అలా చేశారు అని మీకు మీరు నెగిటివ్గా అవతల వారిని తిట్టుకున్నా ఆ తిట్టుకున్నంతసేపు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరక్కపోగా అంతసేపు ఆ వ్యక్తి మీద కోపంతో మీకే మనశ్శాంతి ఉండదు. ఇంకోవైపు మీరు పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలని అవతల వ్యక్తిని ఎందుకులే తిట్టుకోవడం అని, పాపం తన తప్పేం లేదు, నాదే తప్పై ఉంటుంది, నేనే అలా అనుండకూడదు అని ఆలోచిస్తారనుకోండి. అప్పుడు మీ మీద మీకే కోపం వస్తుంది. మీ మీద మీ కోపం ఫ్రస్ట్రేషన్గా మారి మిగతా అందరి మీద ఆ కోపాన్ని చూపిస్తుంటారు. అయితే ఇక్కడ పరిష్కారం ఏంటి, ఎలా ఆలోచించాలి అంటే ఏ విషయంలో అయినా ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ని వదిలేయండి. మీకేమనిపిస్తుందో అది కూడా వదిలేయండి. అసలు ఉన్న విషయంలో లేదా సమస్యలో నిజాన్ని తెలుసుకోండి. ఏ సిచ్యువేషన్లో అయినా మీకు ఏమనిపిస్తుందో అదే కరెక్ట్ అవ్వాలనే లేదు గాయస్. మీకు ఎవరో తప్పు చేశారు, రాంగ్ అని అనిపించింది, ఒకవేళ కరెక్ట్ ఏమో అయి ఉండొచ్చు కదా, మనకు జస్ట్ రాంగ్ అనిపించింది అంతే. మీరు రాంగ్ అనుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటో అక్కడికి వెళ్ళి మీరు చూడలేదు, అలా చేయాల్సి వచ్చిందేమో. యాక్చువల్గా ఆ వ్యక్తి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఏ కారణం వల్ల చేయాల్సి వచ్చిందో తెలియదు. జస్ట్ ఇక్కడి నుండి మనకి రాంగ్ అనిపించింది అంతే. కానీ అదే పట్టుకుని ఆ ఆలోచనలోనే ఉండి బాధపడిపోతుంటాము. ఏ రిలేషన్షిప్లో అయినా నాకేమనిపిస్తుందో నేను వదిలేస్తాను, నీకేమనిపిస్తుందో నువ్వు వదిలే. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో ప్రశాంతంగా ఆలోచిద్దాం అనే థాట్కి అందరూ వచ్చినప్పుడు ఎలాంటి పెద్ద ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. ఏ విషయంలో ఎలాంటి వ్యక్తిలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ అదే ఒక వ్యక్తి గురించి మనం ఏ విషయంలో అయినా ఆలోచించాల్సి వస్తే మాత్రం ఆ వ్యక్తి మీద మీకున్న అభిప్రాయంతో చూడకుండా అక్కడ మెయిన్ టాపిక్ ఏంటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ గురించి పక్కన పెట్టి టాపిక్ వైజ్గా ఆలోచిస్తే పరిష్కారం దొరకడమే కాకుండా ఎలాంటి వ్యక్తితో అయినా మీ కమ్యూనికేషన్ అనేది లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటుంది. రానున్న ఈ కొత్త సంవత్సరంలో అందరి మీద ఉన్న పాజిటివ్ ఆర్ నెగిటివ్ థాట్స్ అనే ధ్యాస నుండి బయటకు వచ్చి అసలు విషయం ఏంటి అని ఆలోచించి సంతోషంగా పరిష్కరించుకుంటూ అందరితో మంచి బాండింగ్ ఏర్పరచుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.